అంటే లాస్ట్ ఆప్షన్గా పెట్టుకున్నాను, కానీ తప్పట్లేదు. మీరు ఒప్పుకోకపోతే మీరు స్మోకింగ్ చేస్తున్నారన్న విషయం మీ నాన్నకి చెప్పేస్తా. What the hell? మా నాన్న నమ్ముడు. Are you for real? ప్లీజ్ కీర్తి, వెంటనే డిలీట్ చేసేస్తాను. ఇన్ని రకాలుగా ట్రై చేస్తున్నానంటే నా డెస్ప్రెషన్ అర్థం చేసుకో. ఐఎమ్ రియలీ సారీ ఫర్ ట్రబులింగ్ యూ. దిస్ ఇస్ రియలీ ఇంపార్టెంట్ ఫర్ మీ. ఈ షార్ట్ ఫిల్మ్ నా కెరీర్ చాలా క్రూషియల్. అండ్ ప్రొఫెషనల్ యాక్టర్స్ని హైర్ చేసుకునే అంత డబ్బులు లేవు. చిన్నప్పటి నుంచి నాకు సినిమా అంటే ప్యాషన్. లో బడ్జెట్ సాఫ్ట్వేర్ జాబ్ కూడా రిజైన్ చేసి వచ్చాను. ప్లీజ్ అండర్స్టాండ్. బట్ నాకు యాక్టింగ్ రాదు. యాక్టింగ్ ఈజ్ నథింగ్ బట్ రియాక్టింగ్. నీ రియాక్షన్ చాలా బాగుంది న్యాచురల్గా. యు ఆర్ అ న్యాచురల్ స్టార్. షార్ట్ ఫిల్మ్ అంటమ్మా, ఇప్పుడు అందరూ చేస్తున్నారుగా. ఇదిగో ఆ ఇంటెనక ఆంటీ కూడా తను చేసిన వంటకాలన్నీ యూట్యూబ్ లో పెడుతుంది. ఆవిడకి తెలియకుండా నేను రహస్యంగా ఫాలో అవుతున్నా. వంటలనా ఆంటీ? నువ్వు చదువుకోవడానికి వెళితే నేను చూసుకోవడానికి ఉంటుంది కదమ్మా. చేసేరా. సరే చేస్తాను, కానీ నేను 2 weeks హైదరాబాద్ లో ఉంటున్నాను. తర్వాత ముంబై వెళ్ళిపోతున్నాను హైయర్ స్టడీస్ కి. ఆల్ ది బెస్ట్. అవునయ్యా, మా అమ్మాయి సైకాలజీలో మాస్టర్స్ చేస్తుంది. అందుకే సైకోలా బిహేవ్ చేస్తుంది. సో ఏం చేసినా ఈ 2 weeks ఆల్రెడీ ఫ్లైట్ టికెట్స్ కూడా బుక్ చేసేసుకున్నాను. 2 weeks ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. అండ్ వన్ మోర్ థింగ్, నాకు షూట్ లో ఎప్పుడు ఏ కొంచెం ఇబ్బంది వచ్చినా వెంటనే మానేస్తాను. No. తర్వాత మీ ఇష్టం. ఏం భయపడదు, మా కెమెరా లెన్స్ చూసుకున్నట్టు చూసుకుంటాం. ఒక చిన్న స్క్రాచ్ కూడా పడదు. అండ్ ఆ ఫోటో డిలీటెడ్. రేపు మార్నింగ్ 6కి పిక్ చేసుకుంటా. ఫోటో ఏంటి? ఫోటో సెల్ఫీ. అంకుల్ మనం ఒక సెల్ఫీ తీసుకుందాం ప్లీజ్, మన ఇద్దరం ప్లీజ్. హలో. గుడ్ మార్నింగ్ హీరోయిన్ గారు, మీరు రెడీయా? మీ గేట్ దగ్గర వెయిట్ చేస్తున్నాం. వాట్? బాగా చేస్తున్నాం. నెక్స్ట్ సీన్కి వెళ్దామా? కాస్ట్యూమ్ చేంజ్ రెడీ. హలో, ఎక్కడ డ్రెస్ చేంజ్ చేసుకోవాలి? అదా ఇవాళ నా కార్లో మార్చేస్తాం. మొత్తం బ్లాక్ క్లాత్ కప్పేస్తా. వాట్ ద హెల్? నేను షాపింగ్కి వెళ్తే ఫిట్టింగ్ రూమ్స్ లోనే డ్రెస్ మార్చుకోను. అలాంటిది హైవేలో నన్ను డ్రెస్ మార్చుకోమంటావా? ఇంపాసిబుల్. కీర్తి, చిన్నప్పటి నుంచి నాకు సినిమా అంటే ప్యాషన్. ఇది లో బడ్జెట్ సాఫ్ట్వేర్ జాబ్ కూడా వదిలేసి వచ్చాను. ప్లీజ్ అండర్స్టాండ్. బ్రో వర్షం పడేలా ఉంది బ్రో. ఇంకే ఫ్రీగా రైన్ ఎఫెక్ట్ కూడా వాడుకోవచ్చు. మనం రైన్ ఎఫెక్ట్ క్రియేట్ చేయాలని ఎంత బడ్జెట్ అవుతుందో తెలుసా? మరి మన హీరోయిన్ ఒప్పుకోవాలి కదా. ఓకే, రోలింగ్ యాక్షన్. అలాగే ఆకాశం వైపు చూసి గుండెలు పగిలేలా రోలింగ్. One more. ఇల్లు అదిరిపోయింది. కాసేపు అలా టాప్ లోంచి షార్ట్ బాగుంటుంది. ఓకే. ఏంట్రా లైట్ల ఫీల్డ్ లో ఆపేమని చెప్పు. రేపు పోలీసులు వచ్చారా? ఏంటి షూటింగా? పర్మిషన్ ఉందా? షార్ట్ ఫిల్మ్ సార్. షార్ట్గా ఉన్న ఫిల్మేగా. అసలే ఎంపీ గారింటి నుంచి కంప్లైంట్ వచ్చింది. మేం షూట్ చేస్తుంటే ఎంపీ గారికి ఏంటి సార్ ప్రాబ్లం? ఆయన ఇంటి ముందు డ్రోన్ ఏదో ఎగరేశారంట. నడవన్ స్టేషన్. కావాలంటే మమ్మల్ని తీసుకెళ్ళండి, అమ్మాయిని మాత్రం వదిలేండి. ఓ, ఆ అమ్మాయి కూడా మీ టీమేనా? నేను ఇంకా ఎంపీ గారి తాలూకేమో అనుకున్నాను. భద్రం సార్, ముందు ఆ అమ్మాయిని ఎక్కించు. ఓకే సార్. ఎక్కించి సారీ సార్, ఇంకెప్పుడు ఇలా జరగకుండా చూసుకుంటాను. కీర్తి 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 నీకంటే సినిమా పిచ్చి. నాకేంటి? నేను ఒక సైకాలజీ గ్రాడ్యుయేట్ని. నేనెందుకు నీ షార్ట్ ఫిల్మ్ కోసం ఇలా పోలీస్ స్టేషన్లో కూర్చోవాలి?
జస్ట్ గో టు హెల్ప్. ఓకే ఓకే, ఈ మంత్ రెంట్ మొత్తం ఖర్చు పెట్టేసి లాస్ట్ 2 days షూట్ చేశాను. ఇప్పుడు ఇంకొకరిని పెట్టి మళ్ళీ ఫస్ట్ షూట్ చేయాలని నా దగ్గర బడ్జెట్ కూడా లేదు. ఏమో షార్ట్ ఫిల్మ్ ఆగిపోతుంది అంతేగా. పోనీరా, పోనీండి. సర్లే, చిన్నప్పటి నుంచి నాకు సినిమా అంటే ప్యాషన్. ఇక్కడేమో లో బడ్జెట్, పైగా సాఫ్ట్వేర్ జాబ్ కూడా రిజైన్ చేసి వచ్చాను. ప్లీజ్ అండర్స్టాండ్, ఈ షార్ట్ ఫిల్మే నాకు అర్థమైంది. నీ కెరియర్ నా కర్మ. సర్లే డ్రామా ఆపు, వస్తాను. థ్యాంక్ యూ కీర్తి, థ్యాంక్ యూ అంకిల్. కీర్తి అంత ఈజీగా ఒప్పుకుంటున్నాను అనుకోలేదు. రేపే లాస్ట్ డే. యా బాయ్. 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 హాయ్ మేడం. నమస్తే మేడం. మీతో సెల్ఫీ దిగాలని చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాం మేడం. నాతో ఎందుకు? హీరోయిన్ మీరే కదా మ్యామ్? హా, నేనే. కేశవ్ 2 steps వెనకెళ్ళు. మొహమాట పడకండి, దగ్గరికి రండి. హలో, స్టాప్ ఇట్. అక్కడి నుంచి ఒక 2 counts వెయిట్ చేసి ఇమీడియట్ గా కెమెరా ఫేవర్ తీసుకో. ఏం చేస్తున్నా? సెన్స్ లేదా? నాకేం తెలీదు. పెట్టి టికెట్ కొంటే గానీ చూపియరా మీ సినిమా వాళ్ళు? హౌ డే యు టచ్ మీ? పట్టుకో. దా సెల్ఫీ దిగుతాం. ఏంట్రా ఇదంతా? ఎవరు వీళ్ళు? సచిన్ ఏమైంది బ్రో? రే ఆ చెవులో బ్లడ్ ఏంటి? Are you okay? రే అసలు ట్రైపోర్డ్ రా, 15,000 ఎలా ఇరిగిపోయింది? డైరెక్ట్ హీరో అయితే ఇలానే ఉంటుంది. నువ్వు ఫస్ట్ ఇక్కడి నుంచి బయటికి పద, బయటికి పద, పద. కంగ్రాట్స్ వాసు, సార్ బాగా తీసావు. నైస్, బాగా మెచ్యూర్గా చెప్పావు కథ. థ్యాంక్ యూ సార్. అని మనం చేద్దాం పక్కాగా. సార్
అబ్బాయికి అగ్రిమెంట్ చేసి అడ్వాన్స్ ఇచ్చేసి మనం లాంచ్ చేద్దాం అండ్ నువ్వు బౌన్స్ స్క్రిప్ట్ రెడీ చేసుకుని నన్ను వచ్చుకోవాలి. ఇంకో 1 monthలో రెడీ చేసేస్తాను సార్. గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. సార్ వాసు, రేపు నేను యూఎస్కి వెళ్తున్నావు షెడ్యూల్కి స్క్రిప్ట్ ఎప్పుడు ఇస్తున్నావు? నేను మళ్ళీ 2 months వరకు రాకపోవచ్చు. అయిపోయింది సార్. క్లైమాక్స్ ఒకటే బ్యాలెన్స్ ఉంది. రేపు మార్నింగ్ కల్లా మీకు సబ్మిట్ చేసేస్తా. సరే అయితే రేపు మార్నింగ్ 10కి ఆఫీస్కి వచ్చి రేపు ఆఫ్టర్నూన్ ఫ్లైట్ నాది. ఓకే సార్. అమేజింగ్, చాలా బాగుంది వాసు. క్లైమాక్స్ అయితే అసలు ఊహించలేదు, అదిరిపోయింది. దీని మీద డబ్బులు పెట్టచ్చు. థ్యాంక్ యూ సార్. మంచి రైటర్ నువ్వు. నువ్వు వెంటనే స్టార్ట్ చేసే ప్రాజెక్ట్ నీకు టీం ఇస్తాను. థ్యాంక్ యూ సార్. కచ్చబాగా స్టార్ట్ చేద్దాం. ఇంకెందుకు లేటు, కూలింగ్ పోద్ది. కీర్తి కోసం వెయిటింగ్ రా. మీరు కానిచ్చండి. హాయ్ కీర్తి. అబ్బా మామూలు కథలు కావరా నీవి? హాయ్ కీర్తి. ఏంటి రేపు నువ్వా?